ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఏమాత్రం కూడా అమలు కావట్లేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నిత్యకృత్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన గిరిజనులపైన హక్కులను కాలరాస్తూ దళితులపైన నిత్యం కూడా దాడులు జరుగుతూ ఉంటే కనీసం అంటే కనీసం స్పందన లేనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినట్టు రాజ్యాంగం ఏమాత్రం కూడా అమలు జరగట్లేదంటే తార్కాణం ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా మేము మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, కానీ గతంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేయడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది నిజం కాదంటారు? వీరు రాబోయే తరాలకి ఏమని నేర్పిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో కనుక అమలవుతుంది మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్టుల పర్వంతో ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి విధానాన్ని ఏ ప్రభుత్వమైనా కూడా అమలు చేయకూడదనేటువంటి నినాదాన్ని అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దానికి ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రపంచమే గర్వించేటగినటువంటి రాజ్యాంగం. దాదాపు దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి మతాలు, అన్ని వర్గాలు కూడా నేటికి ఒక మాట మీద ఒక నినాదంతో ముందుకు నడుస్తున్నాయి. ఇంత ఐక్యతతో మనం ఉన్నామంటే కనుక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి ఇచ్చినటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఉన్నటువంటి పాలకులు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల ద్వారా ఈరోజు వీరు పాలన చేస్తున్నారే కానీ వీరికి సొంతంగా వచ్చినటువంటి పాలన కాదు. కాబట్టి రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి పైన ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలన చేస్తుందంటారు? అదే చెప్తా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం దళితుల యొక్క, బహుజనుల యొక్క, గిరిజనుల యొక్క హక్కులు కాలరాసే పనిలోనే బిజీగా ఉన్నారు. దళితులకు, గిరిజనులకు, బహుజనులకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించేటువంటి దాఖలాలు లేవు. ఏదైతే దళితులకు రావాల్సినటువంటి 27 స్కీములు ఉన్నాయో గత ప్రభుత్వం తొలగించినటువంటి మేము వస్తే అన్నీ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో ఎంతమంది ఎస్సీలకు, ఎంతమంది మైనార్టీలకు, ఎంతమంది బీసీలకు, ఎంతమంది గిరిజనులకు ఉపాధిలో భాగంగా ఎంతమందికి అవకాశాలు కల్పించారో మీరు ప్రశ్నించండి మీడియా ద్వారా. ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా ఎస్సీలకి ఎటువంటి న్యాయం జరగలేదు.